పురాణాలు అలా కాదు. సత్యం వద ధర్మంచర అనేటువంటి మాటలే చెబుతూ ఆ సత్యాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో కొన్ని కథల ద్వారా చెబుతారు. హరిశ్చంద్రుడు కథ మార్కండేయ పురాణంలో ఉంటుంది ఉదాహరణ. రామచంద్రమూర్తి కథ సరే రామాయణంలో ఉంది, ధర్మాన్ని పాటించిన మహానుభావుడు. అలాగే పురాణాలు ఏం చేస్తాయంటే కొన్ని కథలు చెబితే జరిగిన ఉదాహరణలే, చరిత్రలే, ఇది ఆధారంగా తీసుకుని ఆదర్శంగా తీసుకుని చేస్తారు కదా అని పురాణాలు కొన్ని కథల రూపంలో చెప్పి ఇదిగో ఫలానా సత్యాన్ని మాట్లాడి హరిశ్చంద్రుడు ఈ కీర్తి సంపాదించాడు, తాత్కాలికంగా కష్టాలు పడినా సరే ఆడిన మాట తప్పకుండా ఉండడానికి తాను ఆడిన మాట కాదు, తండ్రి ఆడిన మాట నిలబెట్టడం కోసం రామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని వదిలేసి కారడవులకు వెళ్ళిపోయాడు. ఈ శాశ్వతమైన కీర్తి దక్కాలి కానీ భోగభాగ్యాలు కాదు కదా అని రామాయణ కథ ద్వారా చెబుతారు. అంటే మనకి ఏదన్నా ఒక సమస్య వస్తే మన మిత్రులు ఏం చేస్తారు, ఇలా కాదయ్యా నువ్వు వచ్చింది కానీ ఇలా చేయి, ఎందుకంటే ఇలా చేసి వాళ్ళు నష్టపోయారు, ఇలా చేసి వీళ్ళు లాభపడ్డారు అని కొన్ని ఉదాహరణలు మనకి బంధువులు మిత్రులు చెప్పి వాళ్ళు అలా పని చేయిస్తారు. అందుకని పురాణం మిత్ర సంహిత.